నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు. ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తానో, కేటీఆర్ గారిని తిట్టడమో, నన్ను తిట్టడమో, లేదా కేసీఆర్ గారిని తిట్టడమో, మా బీఆర్ఎస్ నాయకులను తిట్టడం కాదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. అంటే యు ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు. నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది? వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి, మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు. మొన్న ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు, నాకు కలిస్తే పెళ్లిలో కలిసిండ్రు. సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు. మీకెందుకు మెమోలు వచ్చినాయా అని నేను అడిగిన. పోయిన ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది, నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట. 30 మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు, 15 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి, ఇంకిన్ని బెల్ట్ షాపులు ఓపెన్ చేయండ్రి, ఎంబడబడి దుకాణాల ఎంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు, వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలన్నా వద్దా? వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు, పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు, కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి. అంటే బాగా తాగండి, ఊగండి, తాగుబోతులే తెలంగాణ చేయండి అంటుండు రేవంత్ రెడ్డి. ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణను తాగుబోతులే తెలంగాణ చేస్తావా? పోయినసారి కంటే 10,000 కోట్ల ఎక్కువ ఇన్కమ్ కావాలట ఈయనకు మందు మీద. పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే 10,000 కరోడ్ ఎక్కువ కావాలి నాకు అంటుండట. యాడికెళ్ళి రావాలి 10,000 కరోడ్? మరి వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మేము పిల్లలది అయిపోయాలనా, ఆడోళ్ళది అయిపోయాలనా, మేమేం చేస్తాము? ఈ 10,000 కోట్లు యాడికెళ్ళి తెస్తాము? ఈ మెమోలు ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? అంటే ఇంకా దాయిపి బాగా దాయిపి అంటున్నావా? ప్రజల ఆరోగ్యం దెబ్బతినాలనుకుంటున్నావా? అంటే ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపాలనుకుంటున్నావా? బాగా తాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బతినాలనుకుంటున్నావా? నేను సూటిగా అడుగుతున్నా. ఈ జిల్లాలోనే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ఇద్దరిని అడుగుతున్నా, మీరు మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా? ఎందుకు ఇచ్చిందో చెప్పండి. పోయిన తాప కంటే ఎక్కువ అమ్ముండ్రి, బాగా తాగిపోయిండ్రి అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అడుగుతున్నా. పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి, పత్తి కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, పేదలకు సాయం చేయాలి, పేదలకు ఇల్లు కట్టే పరిపాలన. నీ పాలన ఏందా? బాగా తాగిండ్రి, మందు బాగా అమ్ముండ్రి, అమ్ముతలేరని మెమోలు ఇచ్చుడే పరిపాలన. ఇగో ఇది రేవంత్ పాలన.